చెప్తాడు, రోజు సెన్సార్ ఆఫీసులో కూర్చొని వస్తాడు కాబట్టి క్లియర్గా చెప్తారు. డౌట్ ఉంటే రేపు 10 మందిని కలిసి సెన్సార్ ఆఫీస్ కూడా పోదాం. ఇట్స్ అ మ్యాండేటరీ సుప్రీంకోర్టు ఆర్డర్. మ్యాండేటరీ కనుక అయితే ఖచ్చితంగా ఫైట్ చేయాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే చిన్న నిర్మాతలు ఇవాళ డిజిటల్లో 0 బడ్జెట్లో వీళ్ళందరూ పెద్ద పెద్ద ఫిగర్స్ చెప్పారు, 10 కోట్లు అవన్నీ, కానీ 5 లక్షల్లో 10 లక్షల్లో సినిమాలు తీసే వాళ్ళు కూడా ఉన్నారు. సో 5 లక్షలు 10 లక్షల్లో తీసే వాళ్ళకి 5 లక్షలు అనేది పెద్ద బడ్జెట్ కాబట్టి అట్లాంటిది ఫైట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సరే, ఇప్పుడు దాని మీద వాదన కాదు, ఒకవేళ ఉంటే ఫైట్ చేద్దాం ఖచ్చితంగా. సో సౌత్ చెప్తారు ఆయన, అనంత్ గారు చెప్పారంటే ఆయన అక్కడ కురువృద్ధుడు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. మరి సెన్సార్ అంటేనే అనంత్ గారు, ఆయన తప్పు చెప్పడుగా. సో కాబట్టి ఈ సమస్య మీద మనం అందరం పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది రూపుమాపితే తప్ప ఖచ్చితంగా చిన్న సినిమాతో బతకడానికి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సో ఏమైనా ఈ జేఏసీ యొక్క ఉద్దేశాలు ఆయన చెప్పినటువంటి ప్రకారం ఒక నాయకత్వంలో మనం వెళ్దాము. సాయి వెంకట్ గారి నాయకత్వంలో ఇది సక్సెస్ అవుతుందని కావాలని కోరుకుంటూ, ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు వాదోపవాదాలు పక్కన పెట్టి అందరి సమస్యని మన సమస్యగా మాట్లాడుకొని మనం ముందుకెళ్ళాలి. తర్వాత ఇందాక హనుమాన్ బడ్జెట్ చెప్పారు. హనుమాన్ బడ్జెట్ 5 కోట్లు కాదండి, హనుమాన్ బడ్జెట్ 35 crores దాటింది. సో ఆ 35 crores దాటింది కాబట్టి ఆ బడ్జెట్ చూసే సంక్రాంతి సీజన్లో ఆ సినిమాకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ కలెక్షన్స్ కూడా 100 కోట్ల పైన వెళ్ళింది, 150 కోట్ల పైన వెళ్ళింది. సో క్వాలిటీ ఇంకొక